రామాయణం బాగా విను, రామాయణం బాగా చదువు, భగవన్నామం చేస్తూ ఏది సత్య చేయకుండా వాళ్ళు సాధించాలి. ఏది సాధించాలి దాని మీద పెట్టి ప్రతి కుక్క దగ్గర అయితే అది అక్కైనా సరే ఏ డోంట్ లవ్ దే ఆర్ కుక్క సింపుల్ హృదయం లేకే చెక్క సింపుల్. అదేనా నువ్వు హిట్ అవ్వడం ఒక్కటే ప్రపంచంలో అని అరే కిరణ్ గారు రాజ్ కిరణ్ విజయ్ ప్లీజ్ ప్లీజ్ స్ట్రాంగ్ చిన్న లైఫ్ నేను నువ్వు నెగిటివ్ ఎందుకు చూస్తావు? అంత పెద్ద గోదావరి అంత గౌతమ్ మహర్షి మీద నింద వల్ల పుట్టినే పడింది. ఏం పాపం చేశాడు ఆయన? అన్నం పెట్టాడు. మిగిలిన పెట్టకూడదు కానీ మిగిలిన వాళ్ళు ఆయనకి పేరు వచ్చేస్తుందని ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చి తెలుసా మీ స్టోరీ? గోదావరి ఎందుకు వచ్చిందో ఈ కక్కుర్తి బ్యాచ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు, భూమి ఉన్నప్పటి నుంచి ఉంటారు. ఆయనకి మంచి పేరు వచ్చేస్తుందని ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చేయాలని వాళ్ళు మాట్లాడుకుని ఓ దొంగ గోవుని సృష్టించారు. అది అక్కడ ఏంటంటే కరువు ఉంది ప్రపంచం అంతా. ఆయన అలా విత్తనాలు వేస్తే అప్పుడే వరి వచ్చేస్తుంది, అప్పుడే ధాన్యం వచ్చేది, అప్పుడే క్షణాల్లో, అప్పుడే నూరేయడం వితౌట్ మెషను. ఇప్పుడంటే మిల్లులే దిల్లే రెడీ అయిపోయాడు, అందరికి కొట్టించేయడం. రోజు చేసేస్తుంటే పేరు వచ్చేస్తుంది. వీళ్ళు ఏడిపోయి ఏంటంటే ఆడ అన్నం పెట్టలేడు, ఇంకోటి అన్నం పెడితే ఆయనకి అన్నం పెట్టేయాలి. అందుకని ఆయన చెడ్డ పేరు తెచ్చేయడం కోసమని ఓ దొంగ గోని సృష్టించాడు. అది తినేస్తుందని అది పబ్లిక్కి పెట్టాలి అని చెప్పి ఆయన అలా గడ్డి ఆ వరిగడ్డి అలా తీసి అలా వేసాడు. చచ్చిపోయాడు. వరిగడ్డి చచ్చిపోతారు అక్కడ కింతలో అది చూసా రాజు చెప్పేసా అన్నారు. పాప ఆయన ఏం చేయాలి? తపస్సు చేసి ఇంకా ఆ ప్రదేశం మీదుగా గోదావరి వచ్చేలా చేశాడు. అది గోదావరి. అందుకే కొవ్వూరు పేరు కొవ్వూరు కాదు, గోవూరు. అదేంటన్నా? అందుకని మనం అందరం అంత గొప్ప వాళ్ళకే తప్పలేదు, మనమెంత అర్థాలు. సరే ఎవరు వచ్చారు? అది కానీ ఓ మాట చెప్తాను. నిన్న విశాఖపట్నం నుంచి ఒక పిల్లోడు నన్ను అది చదువుకోమంటారా ఇంకోటి చదువుకోమంటారా అని అన్నాడు. నేను అన్నాను నాది ఈ రాశి ఏదో చెప్పాడు. ఒక్క మాట చెప్తున్నాను, అందరికీ చెప్తున్నా. గ్రహబలమేమి రామానుగ్రహ బలముండగా అనగానే అబ్బా 9 ఏళ్ళ నుంచి ఇస్తానికి వెళ్తున్నాను, నాకు బుర్ర తక్కనే లేదు అంటున్నారు. ఏంటి ఏం చెప్పాను నేను? గ్రహబలమేమి రామానుగ్రహ బలముండగా. కావలసిన బలం రాముడు అనుగ్రహ బలం, కృష్ణుడు అనుగ్రహ బలం. మిగిలినవన్నీ ఏంటి? ఉదాహరణకి మీకు సీఎంఏ పరిచయం అనుకోండి, ఇంకా నువ్వు ఎమ్మెల్యేని వాళ్ళని కాకపట్టక్కర్లేదు కదా. అలాగా ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనసా. ఇది వాగుతూనే ఉంటుందండి. ఇది వాగుతూనే ఉంటుంది 24 గంటలు. అది ఉపన్యాసం ఇస్తుంటారు. షట్ అని చెప్పి తగ్గ శ్రీభాష్యం అని కొట్టు, యూట్యూబ్లో వింటా ఉంది. ఆయన మనకు ఇస్తారు ఉపదేశం, రక్షిస్తారు. అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ రాధ గోపినాథ్ భగవాన్ కి జై, శ్రీ గోదావరి మాకి జై, గౌతమ్ మహర్షి కి జై, శిల ప్రభుపాద్ కి జై. గోవిందా గోవింద. ప్లీజ్